సో వెల్కమ్ టు అవర్ ఛానల్ సారా వ్లాగ్స్ 999. సో అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఉగాది సెలబ్రేషన్స్ అనమాట. సో కొత్తింట్లో ఉగాది సెలబ్రేషన్స్ సో ఫ్యామిలీ మొత్తంగా జరుపుకున్నాము. సో అండ్ ఆ రోజే కమ్యూనిటీలో షూట్ అయిందనమాట. సో అది ఎవరు అంటే లైక్ గోపిచంద్ హీరో అంట. సో వెళ్ళి చూద్దాము అనుకున్నా, బట్ కుదరలేదు. 4 డేస్లో ఉంది, మళ్ళీ చూద్దాంలే అనుకుంటే నేను బిజీ అయిపోయా. సో అలా ఇలా సాయి మార్నింగ్ వాక్ వెళ్ళినప్పుడు తీశాడు. సో ఇలా క్యారవన్స్ అయితే చాలానే వచ్చాయి. సో క్లబ్ హౌస్లో షూట్ చేశారు. సో అక్కడికైతే మనకి అలౌ చేయలేదన్నమాట. సో ఇక్కడ కొందరు యాక్టర్స్ అయితే ఉన్నారు చూడండి, అండ్ యాక్ట్రెసెస్ కూడా. సో వాళ్ళని ఇలా దూరం నుండే క్యాప్చర్ చేస్తాం, లోపలికి అలౌ చేయలేదు. సో అదేంటో మరి పూల్ సైడ్ షూట్ సెటప్ చేశారనమాట. సో ఇదంతా గోపిచంద్ చూద్దామని ట్రై చేశా, బట్ అప్పటికి రాలేడంట. అండ్ ఇంక ఇలా కొంచెం క్యాప్చర్ చేశాను. సో ఇంకా చూడాలి. అండ్ ఇలా షూట్ అయిందనమాట కమ్యూనిటీలో. సో ఇంకా ఆ రోజు మార్నింగే ఉగాది కాబట్టి సో అందరూ పొద్దున్నే లేచి ఇలా కూర్చున్నాము. అండ్ నేను బయట ముగ్గేసాను అనమాట. సో ఇంటికి ఇలా తోరణాలు కట్టుకున్నాం. సో ఉగాది అంటే మనకి మెయిన్గా మామిడాకులు, మ్యాంగోస్ ఇవే కదా. అండ్ ఇంకా అత్తయ్య అయితే మార్నింగే ఇంకా పూజ గది మొత్తం క్లీన్ సో దేవుడికి అదంతా క్లీన్ చేసి ఇంకా పక్కకైతే బూరెల కోసం మేము పప్పు పెట్టామన్నమాట. అండ్ ఇంకా మీలో ఎంతమందికి బూరెలు ఇష్టం? బూరెలు అంటే భక్షాలు, పోలేలు, బొబ్బట్లు ఇలా చాలా పేర్లు పిలుస్తారు. బట్ చేసేదంతా మొత్తం పప్పు విత్ లైక్ స్వీట్తోనే అనమాట. అండ్ ఇలా మొత్తం ఆల్మోస్ట్ ఇంకా పూజ అయిపోయింది అత్తయ్యది. సో నేను ఇక్కడ మామిడికాయని తురుముతున్నా అనమాట. సో ఎందుకంటే మామిడికాయ పులిహోర కోసం మన ఉగాది అంటే మెయిన్ అదే కదా. సో ఇంక అత్తయ్య నేను పౌడర్ చేసిన దాన్ని పాకం కడుతుందనమాట. సో ఇలా చాలా ఆ రోజైతే ఎంత స్వీట్ అయ్యాయో. సో మా అత్తయ్య ఆల్వేస్ బెస్ట్ అనిపించాలి. బూరెలైతే చాలా స్వీట్‌గా చేస్తారు. అసలు నేనైతే చాలా హెవీగానే తిన్నా విత్ వేడి వేడి నెయ్యి. సో మీలో ఎంతమందికి ఇలా బూరెలు ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఎంత ఇష్టపడతారో కూడా కామెంట్ చేసేయండి. సో ఇంక ఆల్మోస్ట్ ఇలా మనకి పాకం కట్టేసుకొని సో కొంచెం చల్లగా అయ్యాక దాన్ని మనం ముందుకే తడిపెట్టుకున్న గోధుమ పిండిలో మనం బూరెలు చేసేసుకోవడమే. సో ఆ ప్రాసెస్ అంతా చూసేద్దాం. సో అలా మంచిగా ఆయిల్ వేస్తూ నెయ్యి లైక్ ఆయిల్ నెయ్యి ఏదైనా వేయొచ్చు. సో అలా అయితే బూరెలు కాలడం అయిపోయిందనమాట. సో ఇంక ఆల్మోస్ట్ నేనైతే ఇక్కడ లైక్ కొంచెమే వేసాను అనమాట పచ్చడి. చాలా మంది అన్నారు మా వాళ్ళు, బెల్లం చాలా ఎక్కువ వేసేసావు, మామిడికాయలు ఎక్కువ వేసావు, వేపపువ్వు ఎక్కువ వేసావు అని. సో నేను చేసేదాన్ని బట్టి వేసాను అనమాట. సో మా ఇంట్లో లైక్ తాగుతాము, బట్ ఎందుకు ఎక్కువ చేసి వేస్ట్ చేయడం అని చెప్పి మాకు ఎంత అవసరమో అంతే చేసుకున్నాం అనమాట. సో అలా అయితే దాంట్లో కావాల్సిన షడ్రుచులు అనమాట. సో అలా అయితే లైక్ పులుపు, తీపి, కారం, వగరు, చేదు అంటారు కదా. సో అలా అన్ని వేసేసాను అనమాట. సో అలా నేనైతే ఉగాది పచ్చడి వేసేసాను. అండ్ ఇంకా ఉగాదికి మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి మామిడికాయ పులిహోర అండ్ దాంతో పాటు టమాటా పప్పు అనమాట. సో ఫేవరెట్ ఆఫ్ మై హోమ్ అని చెప్పాలి. సో ఇంకా బూరెలు అండ్ ఇంకా లైక్ ఆనియన్ బజ్జీ అనమాట. సో ఇంకా అలా వేడి వేడి రైస్ అండ్ ఇంకా శనగపప్పు కర్రీ అనమాట. సో ఇది మా ఇంటి ఉగాది స్పెషల్స్. అండ్ ఇంకా ఇలా పూజ చేసేసుకున్నాం అనమాట మంచిగా. సో అలా మంచిగా పూలు లైక్ మంచిగా పెట్టేసుకొని పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టేసి సో ఇంకా దాని తర్వాత మేము అందరం కలిసి ఉగాది పచ్చడి ఫస్ట్ ఉగాది కాబట్టి ఉగాది పచ్చడి టేస్ట్ చేసాము. సో అలా నేనైతే ఇలా చిన్న కుండలో ఇలా ఉగాది పచ్చడి వేసి నాకు ఎందుకు క్యూట్ గా డెకో చేయాలనిపించింది. సో అందుకే మెయిన్ ఐటమ్స్ ఇలా డెకో చేశాను అనమాట. సో ఇంకా అత్తయ్య మామయ్య వాళ్ళైతే ఇంకా వాళ్ళ దగ్గర మేము బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం. సో మా వేణు తీసుకుంటే క్యాప్చర్ చేయాలనిపించింది. సో అందుకే ఇలా క్యాప్చర్ చేసేసాను. సో ఇంకా దాని తర్వాత అత్తయ్య ఇంకా అందరికి ఉగాది పచ్చడి పెట్టింది అనమాట. సో అలా ఫస్ట్ మామయ్యకి ఇంకా అందరం మేము బ్యాక్ టు బ్యాక్ వెళ్ళి తీసేసుకున్నాము. సో అదనమాట ఈ బ్లాగ్ అయితే మా ఇంటి ఉగాది పండగ ఇది. అండ్ మా కమిటీలో షూట్ కూడా. సో షూటింగ్ అంటే ఎవరికి ఎక్సైట్మెంట్ ఉండదు, నాకైతే చాలా ఉంటుంది. సో అలా ఇంకా నెక్స్ట్ షూటింగ్ అవుతుంటే నేను డైరెక్ట్ గా హీరోతో కలవడానికి ట్రై చేశాను. సో స్టేట్ ఫర్ దాట్. అండ్ ఇది బ్లాగ్ అనమాట. సో మీ ఇంటి ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అండ్ మా ఇంటి ఉగాది అయితే ఇది. అండ్ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసే వాళ్ళు సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ లవ్. బాయ్.